ఎక్కడా? అక్కడే వెయిటింగ్ చేస్తున్నాను. వచ్చేస్తున్నాను రా మామ, దగ్గరలో ఉన్నా. నీ ముఖం 1 అవర్ నుంచి అదే మాట చెప్తూ ఉన్నావు. వస్తున్నాగరా. ఇంకెంతసేపు 2 గంటల నుంచి ఇక్కడే వెయిట్ చేస్తున్నాం. ఏంది నా కోసం 2 గంటలు వెయిట్ చేస్తున్నావా? నువ్వేనా నా జాంగిరి? తక్కువ వస్తుంది, కడుపులో కాలుతుంది, తొందర రారా. నువ్వే చెప్పరా, నా కోసం ఆకలితో ఆపలా వస్తున్నాను. అరే కొద్దిగా ఆగరా. నువ్వు రావురా, నాకు లిఫ్ట్ ఇవ్వడానికి ఒక కారు వస్తుంది. నువ్వు ఫోన్ పెట్టే, నేను వెళ్ళిపోతాం. ఏడిపోతావురా, కడక్క తిని లోక్క తాగడానికిగా. అరే నాకు మంచి కంపెనీ దొరికింది. నువ్వు ఫోన్ పెట్టి, నేను చెప్తాను. ఫోన్ పెట్టి. నువ్వు రావులే గాని నాకు ఒక కారు ఆగింది. సార్ ప్లీజ్ కెన్ గివ్ మీ ద లిఫ్ట్. తప్పకుండా. అరే ఏం చూస్తున్నారా బాయ్? మస్తు దొరికినావు, దా కూర్చో. నీకోసం ఆపిన రబ్బాయి బండి. నన్నందరూ సీను శ్రీనివాస్ అంటారు రబ్బాయి. నాకు దోస్తాన్ చేసుకోవడం, పరిచయం పెంచుకోవడం మస్తు ఇష్టం. నా దోస్తాన్ కోసం జాన్ గుడిస్తా. మరి నీ పేరు? వాసు శ్రీను. ఏంది రబ్బాయి, నా పేనే ఉల్టా చేసి చెప్తున్నావు? ఏం పాగలాగా అనిపిస్తున్నా? లేదు సార్, నా పేరు వాసు, మా నాన్నగారి పేరు శ్రీను. సరేలే, పేర్లే దొరికినట్టు ఒకే పేరు పెంచుకునేదా నువ్వు మీ అయ్యా? అరే ఏం చూస్తున్నావు? అరే దిష్టి తొలగుద్దురబ్బాయి, కూర్చో. నీకో బీర్ బాటిల్ ఇస్తా, తాగుతూ పోదాం. సార్ నాకు అలవాట్లేదు సార్. ఆహా మస్తు నోరబ్బాయి. దేనమ్మా కాస్త చూసుకుని వేరా. పోరా పో, చూసుకోకుండా వేసినందుకు రా, మిస్ అయింది. చూసుకొని వేసుంటే నీ తల 16 పచ్చలేదు రాయ్. ఇదంతా లైట్ కామన్. దా కూర్చో, పోదాం. అరే ఏం పర్వాలేదు, వెళ్ళండి సార్. అరే ఏం పర్వాలేదు, కూర్చో. ఏం పర్వాలేదు, వెళ్ళండి సార్. దేనికి పర్వాలేదు? దానికే పర్లేదు సార్. దేనికి? దానికే. అబ్బే చూప్, మెంటల్ అబ్బే నీకు నిమ్మకాయని కరబడిందా? నీ వీడికే మెంటల్ నట్టుంది. ఓయ్ ఎవట్రా మెంటల్? పోరా పో, నీకేనా మెంటల్? అరే ఓ నవ్వుతున్నాడు రబ్బాయి. బండి ఆపమను ఆపిన, ఎందుకు ఎక్కువ రబ్బాయి? వదిలేయండి సార్. అరే మళ్ళీ సార్ అంటావు. చల్లని బీరిచ్చి కాళ్ళ తీసుకుపోతా అంటే రానంటావేం రబ్బాయి? ఇది ఎక్కడి బలవంత ఫ్రెండ్షిప్ రా బాబు. ఏమో గుడుగుతావు? అబ్బే ఏమీ లేదు, బస్సులో గానీ లారీలో గానీ వెళ్తానంటున్నా. ఇంత పిరికోడు ఏంటి రబ్బాయి? పిలిచి పిల్లనిస్తారా అంటే అటు ఇటు కానీ మారం చేసుకున్నట్ట నీ వస్తుంటాడు వెంకట్కి. చల్లక నేను రానంటున్నా కూడా బలవంతంగా ఎక్కించుకోవడం ఏంటి సార్? మీరు రాకపోతే రబ్బాయి ఎందుకు రావో చెప్పు. పర్వాలేదులే, వెళ్ళండి సార్. చూడు, నేను ఫోన్ మాట్లాడుతూ నడుపుతున్నానన్నా లేకపోతే బీర్ తాగుతూ నడుపుతున్నానన్నా? అవునండి. ఓ అంతేనా? నీకు ఈ విషయం తెలియదనుకుంటా. నేను ఎంత బాగా తాగితే అంత బాగా తోలుతా. ఈ విషయం నా దోస్త్ గాళ్ళందరికి తెలుసు. కానీ నిజం చెప్పా చూడు, అది నాకు నచ్చింది దోస్త్. నిజం చెప్పానా? అతనే కదా అంతా చెప్పుకుంది. చూడు బాసు, నాతో ఎవరైనా 5 నిమిషాలు మాట్లాడితే చాలు, ఇట్టి దోస్తాన్ని చేసుకుంటా. చేసుకున్నది ఇక నీ ఇష్టం రా బై. అక్కడ నా జిగ్రీ దోస్త్ జన్మదిన్ దావత్ ఉంది. అక్కడ అందరు వెయిటింగ్ నా కోసం. వస్తే నీకు మాట్లాడుకోమ్మా, రాకపోతే నీ కర్మ. బాయ్. సార్ 1 మినిట్ సార్. ఒక్క నిమిషం సార్. మళ్ళీ కారాపిన రా బై.
అదే అది అదే సార్. మళ్ళీ సార్ అంటే వెంద్రా, నువ్వు నా కారు ఎక్కువైన దోస్తు అయిపోయినావు రబ్బాయి. రారా పోరా అండ్రా. ఏమీ లేదురా, ఒక ఎల్ఐసి పాలసీ తీసుకో, మీ కుటుంబానికి రక్షణగా ఉంటుంది. ఏం టైమింగ్ రా నీది. నా హాలత్ చూసి చస్తానని డిసైడ్ అయినవులే. అయ్యో అలా కాదు, మళ్ళా నేను ఒక ఎల్ఐసి ఏజెంట్ రా, ప్రతి ఒక్కరిని పాలసీ అడగడం నా బాధ్యత కదరా. తొక్కేం కాదు, పాలసీ చేస్తా, నాతో వస్తావా? రావడం ఎందుకురా, 5 నిమిషాలు 2 సంతకాలు పెడితే పాలసీ అయిపోద్ది. ఆపరురాయ్ చూడు, ఇప్పటికే నా దోస్తు గాని జన్మదిన్ దావతుకు లేట్ అయింది. నువ్వు వస్తే పాలసీ చేస్తా, లేకపోతే వస్తా. పాలసీ ముఖ్యం కదా. పాలసీ కోసం పాకిస్తాన్కి అయినా పోతట్టు నువ్వు. డ్రైవింగ్లో బీర్ తాగడం అవసరమారా? నీకు పాలసీ వద్దా? అయితే గమ్మునుండు. అయితే మీరేం చేస్తుంటారు? రియల్ ఎస్టేట్. అయితే పెద్ద పాలసీ వస్తుంది. మరి నా కమిషన్ ఎంత ఇస్తావు? కమిషను? అయితే మీరెంత పాలసీ చేస్తారు? 1,00,000. తక్కువ 1,00,000 పాలసీకి ఏమిస్తాం రా. మా అంటే సంవత్సరానికి 6,000 ప్రీమియం కడతావు. చిన్న పాలసీ కాదు బాయ్, 1,00,000 ప్రీమియమే కడతా. 1,00,000 ప్రీమియమా? అయితే దాదాపుగా 20 లక్షల పాలసీ ఇవ్వచ్చు. అయినా మాకేం వస్తుందిరా, మేము బతకాలిగా. అయినా అన్ని రేట్లు పెరుగుతున్నా మా కమిషన్ పెరగదు. తెలుసులే రబ్బాయ్, అయినా మిగతా 20,000 వస్తాయి కదా రబ్బాయ్ కమిషన్. అప్పటిదాకా నువ్వు ఉంటే కదా ఇలా తప్పదాగి డ్రైవింగ్ చేస్తూ ఉంటే. ఏం రోయ్ నోరులేస్తుంది? అరే అరే ఎక్కడ పోతున్నావు? అరే అరే చెట్టు కుదేశారు. చేర్స్ ఎందుకు, ఇంకా రావనందుకా? ఇవన్నీ డ్రైవింగ్ లో కామన్. నా కామన్ గా పాలసీ వద్దా? 1,00,000 ప్రీమియం. ఏదో సెంటిమెంట్ నా బతుక్కి. తాగుతావా? వద్దురా. బీరైతే తాగవు, నా పల్లీలైతే తినేస్తావు. రైట్ ఎందుకు, లిఫ్ట్కి రండి. ఎవరు వస్తలేరుగా, మందే రోడ్డు. ఇది మెయిన్ రోడ్డు, ఎవరు రాదనుకోకు, బండ బూతులు తిరుగుతారు. ఈ రోడ్ అంతా నీ బాబుగాడేసి నాట్ బే, రైట్ సైడ్ వస్తున్నావు. ఎంత మాట నర్రా ఆటోడు. ఏం నోర్రా నీది? ఇట్టన్నవో లేదు వాడు తిట్టిండు. నేను అన్నట్టుగానే తిట్టాడు, ఇంకా నయ్యం కొట్టలేదు. నీకు పాలసీ వద్దా? కావాలి. అయితే అన్ని మూసుకో. చెత్తగారన్నట్టు నాటోడు. మీది అమెరికా డ్రైవింగ్ అని వాడికి తెలియదుగా పాపం. అమెరికా డ్రైవింగ్ ఏంటి? అంటే అమెరికాలో డ్రైవింగ్ రైసర్లో ఉంటుంది కదా, దాన్ని నువ్వు ఇండియాలో ఫాలో అవుతున్న విషయం వాడు తెలియక తిట్టాడు. ఇందాక ఫోన్ పడిందే. అమ్మయ్యా, ఫోన్కైతే ఏం కాలే. అంటే మనకేమైనా పర్లేదా? అర్ధగంటలో వచ్చేస్తున్నారా మామ? అవును, ఆ రమేష్ గారు బీర్ కటింగ్ తెప్పించినారా? తెప్పిస్తే సరే. ఏంది? లేదురా మామ, 6 బీర్లే తాగండ్రా. నువ్వు ఫోన్ పెట్టే నేను వస్తున్నా. 2 సీసాలు బయటపడేస్తే 2 తాగిండు అనుకున్నా. కన్ఫర్మ్డ్. ఇక నేను పోయినట్టే. స్లో చేస్తున్నాడేంటి? కొంపది సీని కూడా లిఫ్ట్ ఇస్తాడా? మన ప్రాణాలకే గ్యారంటీ లేదు, మరో ప్రాణానికి వారంటీ లేకుండా చేస్తావా? ఏం చేస్తున్నావు? వీడికే నేను అస్త ఎక్కువైపోయింది. చల్ ఇంకా కూర్చోప్ప. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. వాడి మెంటల్ డ్రైవింగ్ తంటలు పడక తప్పదు.
నన్ను అందరు సీను శ్రీనివాస్ అంటారు. కైలు కైలాసం. మ్మ్. వెళ్దామా బాస్? కైలాసం గారు మీరేమైనా పాలసీ చేశారా? ఓ చేశాను, అప్పుడే డబ్బులు కూడా వచ్చేసాయి. అప్పుడే మీరు తాగుతారా బాస్? తప్పకుండా. ఈ సగం ఎందుకు, పుల్లుంటివు. శబాష్, ఇట్టుండాలి. ఎంకున్నాడు వాడు తాగడు, నేను తాగనీయడు. రేయ్ వెనకాల బిల్ బాటిల్ ఉంది, తీసిరా. జోగడా బోగడా భలే కుదిరింది. ఏగో ఓపెనర్ అయితే లేదు. అవసరం లేదు. ఓమో వీడియోని ఇట్లా తాగుతున్నాడు. ఓ ఓమో కాలేదాకా తిప్పనటువంటి గుండోడు. దోస్త్ స్టఫ్ ఏమన్నా కావన్నా? నా దోస్త్ ఇంకో బీరీ రబే. లేట్ అవుతుంది, తొందరగా వెళ్ళాలి. మెల్లెపోనీరా బాబు. ఇది కలకాలం కాదు, పోయే కాలం. నీ పార్టీలో వీలైపోతే తెప్పిస్తా కానీ మెల్లెపోని. అరే చూప్ ఒక నీ పాలసీ వద్దు, నీ వద్దురా బాబు. నన్ను దింపే, నీ వెళ్ళిపోతా. ఓయ్ పల్లిరాయుడు, నువ్వని చెప్పాయి బాబు మెల్లెపోమని. వీడు చెప్పేటట్లేడు. తాగుడు బుక్కుడు ఇదే పని. పోనీ పోనీ పోనీ. ఏంద్రా నీ లల్లి? ఫస్ట్ టైం ఈ సీన్ గడ భయపడ్డాడు. సీనియర్ ఏంటి, ఈ సిచ్యుయేషన్ లో దావు శుభ్రమైనా భయపడతాడు. నీకు భయం కలరా? ఇట్లాంటి భయాలు మస్తు చూసినాం. చెప్తే వినరు, అనుభవిస్తేనే తెలుస్తుంది. డ్రంక్ అండ్ డ్రైవ్లో మన ప్రాణాలే కాదు, ఎదుటోని ప్రాణాలు కూడా పోతాయి. మన జీవితం మన ఇష్టమే కానీ ఎదుటోని ప్రాణం తీసే హక్కు మనకెక్కడిది. మీకో సంఘటన చెప్పాలి. చెప్పండి వింటాం. ఓ సెలవు రోజున మా ఫ్రెండ్ నేను లాంగ్ డ్రైవ్కి వెళ్ళాం. ఇద్దరం చెరో కాటన్ బీర్లు తాగాం. చాలా స్పీడ్కి వెళ్ళాం. పెద్ద యాక్సిడెంట్. అక్కడికక్కడే. ఏం జరిగింది? ఆగు, మా ప్లేస్ వచ్చింది. మీ ఫ్రెండ్ పోయాడా? పొయ్యింది మా ఫ్రెండ్ కాదు, నేను. Comprint, first floor, Pavani Kamal building, opposite SBH, Gun Foundry, Abbots, Hyderabad. Phone 040-662-964748. Email comprint@gmail.com. Website www.comprintcdworld.com.